హాయ్ అండి. నా రావణ్ బాస్ పార్ట్ 103. ఆయన చెప్తున్నంతసేపు నిశ్శబ్దంగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా ఆద్య ఏడుపుతో శబ్దాలతో నిండిపోయింది. చంద్రశేఖర్ గారి గుండెల్లో తల దూర్చి బోరుని ఏడ్చేసింది ఆద్య. ఈసారి ఓదార్చడానికి శాంతి దరి చేరకముందే ఆమె భుజం మీద చెయ్యేసి ఓదార్పుగా తట్టాడు ఆకాష్. ఆ మరునాడు సాయంత్రం ఆద్య గదిలో ఆమెను తయారు చేస్తూ ఉంది అపర్ణ. మరికొందరు స్నేహితులతో ఆమెకు చీర కట్టి కుందనపు బొమ్మలా తయారు చేసి ఏవేవో కొంటి మాటలతో ఆట పట్టిస్తున్నారు. కానీ ఆమెకు మాత్రం మనసులో తెలియని కంగారు ఉంది. ఈ రోజు తన శోభనం, తను మనసారా ప్రేమించిన ఆకాష్తో కలిసిపోయేందుకు పెద్దలు నిర్ణయించిన ముహూర్తం. ఆద్య మనసులో లేదు. ఆమె దానికి అంగీకరించగలదా? ఒకవేళ అంగీకరించకపోతే ఆకాష్ ని ఆపగలదా? అతను నొచ్చుకుంటే? ఆ ఊహకే ఆమె భయం వేసింది. నుదుటి మీద పడుతున్న చెమటలను చూసి, ఏ ఆద్య, ఏమైంది? ఏదో సరదాగా అన్నాం, ఆ మాత్రం దానికి భయపడిపోతున్నావా అంది అపర్ణ. ఆమె మాటతో ప్రస్తుతానికి వచ్చి బలవంతంగా నవ్వగానే అక్కడికి చేరుకున్నారు శాంతి గారు. ఆద్య ముఖాన్ని చూసి ఓ తల్లిగా ఆమె ఊహించాల్సింది ఊహించి ఆద్య ముఖాన్ని కొంగుతో తుడిచి నుదుటి మీద ముద్దు పెట్టుకుని బంగారు బొమ్మలా ఉన్నావు అని మెటికలు విరిచి చెవి జుంకీలు సర్దుతున్నట్లు దగ్గరికి జరుగుతూ ఏం భయపడకు, అంతా బాగానే జరుగుతుంది అన్నారు. దాంతో గాఢంగా ఊపిరి వదిలి చిన్నగా నవ్వింది. ఇక సమయం అయిపోతుందన్న సంగతి గుర్తు చేసేసరికి అపర్ణ వాళ్ళని ఎక్కడితోనే ఆపి గ్లాస్ తీసుకుని పైకి నడిచింది. ఆ గది తలుపు కూడా చాలా చక్కగా అలంకరించబడి ఉంది. దాని మీద లవ్ సింబల్ తో ఎర్రని గులాబీలు అలంకరించబడి ఉన్నాయి. దాని చుట్టూ చిన్న చిన్న గోల్డ్ కలర్ లైట్స్ అతికించబడి ఉన్నాయి. ఆమె గుండె గట్టిగా కొట్టుకోవడం మొదలైంది. నెమ్మదిగా తలుపు తీసి తొంగి చూసుకుంటూ లోపలికి నడిచింది. ఎక్కడ ఆకాష్ కనబడలేదు. వెంటనే బయటికి నడిచింది. కిందకి చూసేసరికి 4 అంతస్తుల కింద చంద్రశేఖర్ గారు, జగన్నాథం గారు సిట్టింగ్ వేసి కూర్చున్నారు. అక్కడ దగ్గర నిలబడి వాళ్లతో ఏదో మాట్లాడుతున్నాడు. పిలుద్దామని నోటి దాకా వచ్చిన పిలుపుని ఆపేసుకుని, పిలిస్తే చండాలంగా ఉంటుంది, తనే వస్తాడులే అనుకుని లోపలికెళ్ళి తలుపు దగ్గరగా వేసి పాల గ్లాస్ ని టేబుల్ మీద పెట్టి అలంకరించబడి ఉన్న గదిని తీక్షణంగా చూసింది. ఆమె గుండె చప్పుడు ఆమెకే తెలుస్తుంది. అసలు ఇలాంటి పరిస్థితి ప్రపంచంలో ఏ ఆడపిల్ల కన్నా వస్తుందా? ప్రేమించిన అబ్బాయితో పెళ్ళై సంతోషంగా ఉండాలి అనుకుంటున్న మనసు, దేహం సహకరించని పరిస్థితి, ప్రియుడితో అన్నింటినీ పంచుకోవాలి అని మనసు ఉవ్విళ్ళూరుతున్నా పంచుకోలేని దుస్థితి. ఆద్య జీవితం భిన్నం. బెడ్ మీద నెమ్మదిగా కూర్చుంది. చుట్టూ చూస్తూ ఉండగానే టక్కున తలుపు తీసుకుని లోపలికొచ్చాడు ఆకాష్. ఒక్కసారిగా ఉలిక్కి పడింది ఆద్య. ఆకాష్ కళ్ళు ప్రేమ, కోరికలతో నిండిపోయి ఉన్నాయి. అది చూసిన ఆద్య కళ్ళు ఆమెకు తెలియకుండానే పెద్దవైపోగా టక్కున బెడ్ దిగి నిలబడింది. ఆమెను పైనుండి కింద వరకు కొంటిగా చూశాడు ఆకాష్. ఆద్య హృదయం జారిపోయింది. ఒంటి నిండా చెమటలు పడ్డాయి. ఆకాష్ అడుగులు ముందుకు పడుతూ ఉంటే ఆద్య అడుగులు వెనక్కి పడగా వెనుక బెడ్ కాలుకు తగలగానే బెడ్ మీద పడిపోయింది తను. ఆ మరుక్షణం ఆమె మీదకొచ్చాడు ఆకాష్. ఆమె గుండె వణికిపోయింది. ఆమె పెదవులను అందుకుని ముద్దు పెట్టాడు ఆకాష్. ఆద్యకి ఊపిరి ఆడకపోవటంతో ఇక హృదయం కూడా బరువెక్కుతూ ఉండగానే ఆమె నడుముని మరింత బలంగా నొక్కాడు ఆకాష్. ఇక ఆకాష్ గరుకు చెయ్యిని ఆమె గమనించగానే గుండెలో నుంచి వచ్చింది నో అని అరుపు. టక్కున ఆకాష్ ఆపిన చేతులను వదిలించుకుంటూ బెడ్ మీద నుండి లేచింది. ఆమె చేతులు నేరుగా టేబుల్ మీదున్న పాల గ్లాసుకి తగిలి అందులో కొని ఆమె చేతి మీద చిమ్మాయి. కళ్ళు మూసి తెరిచేసరికి అక్కడ ఆకాష్ లేడు. చుట్టూ తీక్షణంగా చూసింది. ఆవేశపడుతుంది. అది ఊహేనని తెలుసుకుంది. ముఖం అంతా చెమటలతో తడిచిపోయింది. గుండె మీద చెయ్యేసుకుని ధైర్యం చెప్పుకుంటూ ఎదురుగా ఉన్న అద్దం వైపు నడిచింది. ముఖం మీదున్న చెమటలను చేత్తో తుడుచుకుని కంగారుగా తనని దాని అద్దంలో చూసుకుంటూ ఇందాకటి ఊహ గురించి ఆలోచించింది. చేతి కంటిన పాలను తుడుచుకోవడానికి క్లాత్ కోసం వెతగ్గా
డ్రెస్సింగ్ టేబుల్ మీద పరిచి ఉన్న కాటన్ క్లాత్ కనిపించేసరికి కాస్త నిక్కి దాన్ని అందుకోవటానికి చూసింది. సరిగ్గా అప్పుడే నెమ్మదిగా తలుపు తెరిచాడు ఆకాష్. కాలి బొటన వేలు మీద నిలబడి ఆ క్లాత్ ని అందుకోవటానికి ప్రయత్నిస్తున్న ఆద్యవంక సడన్ గా చూసి చూపులు తిప్పుకోలేక ఇక బంగారు రంగు చీరలో మెరిసిపోతున్న ఆమె అందాలను ఆస్వాదిస్తూ మనసంతా బొరవైపోతూ ఉండగానే ఆకాష్ నిజంగా దానికి దూరంగా ఉంటాడని మాటిచ్చాడు. తప్పు చేశావేమో రా అని తనను తానే నిందించుకున్నాడు. ప్రేమించిన అమ్మాయి ఇంత అందంగా ఉంటే ఎవడైనా ఎలా కంట్రోల్ చేసుకుంటాడు అని మనసులోనే అనుకుంటూ ఉఫ్ అని గాఢంగా ఊపిరి వదిలి గొంతులో గుటక పడుతూ ఉండగానే నో అక్కి, అసలే తను భయపడుతూ ఉంటుంది. ఈ టైంలో ఇలా చూడొద్దు అంటూ తనకు తాను నచ్చ చెప్పుకున్నాడు. ఆ క్లాత్ చేతికి అందగానే కిందకి దిగి దాంతో చేయి తుడుచుకుంటూ అనుకోకుండా ఆకాశవంక చూసింది ఆద్య. ఇందాకటి ఊహలాగానే అతని కళ్ళు ఉండడాన్ని గమనించి ఒక్కడుగు వెనక్కి వేయగానే ఆమె మడిమ పైభాగానికి డ్రెస్సింగ్ టేబుల్ తగిలింది. అమ్మా అంటూ చిన్నగా నొప్పితో అరవగానే వెంటనే అక్కడికి చేరుకున్నాడు ఆకాష్. ఆద్యాన్ని పట్టుకుని నెమ్మదిగా బెడ్ మీద కూర్చోబెట్టి ఏమాత్రం సంశయించకుండా ఆమె కాలిని ఒళ్ళో పెట్టుకుని గాయాన్ని చూసి ప్లాస్టర్ తీసుకొచ్చి వేశాడు. అలా ఆకాష్ కంగారుని చూడగానే ఏమాత్రం పొంతనలేని ఇందాకటి ఊహని గుర్తు చేసుకుని మనసు కుదుట పడగా చిన్నగా చిరునవ్వు నవ్వింది ఆద్య. ఆమె నవ్వుని చూసి హృదయం నిండిపోగానే పైకి లేచి ఆమె ఏమాత్రం కంగారు పడకుండా చిన్నగా నవ్వి ఓ కవర్ని ఆమె చేతికి అందించాడు ఆకాష్. ఈసారి కట్టుకుని రాము అంటూ ఆమె ప్రశ్నిస్తూ ఉండగానే పట్టించుకోకుండా ఆమెను వార్డ్రోబ్ గదిలోకి నెట్టాడు. తను బయటే బట్టలు మార్చుకుని టీషర్టు ప్యాంటు వేసుకున్నాడు. కాసేపటి తర్వాత శోభనం చీర తీసేసి ఆకాష్ ఇచ్చిన చీరని కట్టుకుంది. ఆకుపచ్చని డిజైన్ తో వైట్ కలర్ లో ఉన్న లైట్ వెయిట్ శారీ చీరది. ఇక బయటికి రాగానే ఆమెను చూసి ఏ చీరలోనైనా సరే దేవతలానే ఉంటుంది అని మనసులో అనుకుని పద అన్నాడు. ఎక్కడికి అని అడిగింది ఆద్య కంగారుగా. చెప్తానులే రా అంటూ ఆమె చెయ్యి అందుకుని గది వెనక వైపు ఉన్న బాల్కనీలోకి తీసుకెళ్లాడు. అక్కడ కింద ఉన్న 6 ఫ్లోర్లు కనిపించగానే భయంతో ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు ఆకాష్ అని అడిగింది. అబ్బా కాసేపు సైలెంట్ గా ఉండమ్ము అని ఫోన్ తీసి ఎవరికో మెసేజ్ చేసేసరికి సరిగ్గా ఆ బాల్కనీ పక్కకొచ్చి ఆగింది. ఓ పూలతో అలంకరించబడి ఉన్న పల్లకి. దాన్ని చూడగానే కళ్ళు పెద్దవై పెదవులు విచ్చుకోగా ఆకాశంగా చూసింది. ఆమెను అలా చూసి దగ్గరికి తీసుకుని నుదుటి మీద గాఢంగా ముద్దు పెట్టుకుని అందులో ఎక్కించి తను ఎక్కాడు. అది కిందకి దిగగానే ఆద్య చెయ్యి అందుకుని వెనక వైపునున్న కారు దగ్గరకు తీసుకెళ్లాడు. ఇద్దరు కారు ఎక్కగా కారుని స్టార్ట్ చేశాడు ఆకాష్. నల్లని రోడ్డు మీద తెల్లని వీధి లైట్ల వెలుతురులో కారు సాఫీగా సాగిపోతుంది. ఆకాష్ వంకే చూస్తూ ఉండిపోయింది ఆద్య. అనుకోకుండా ఆమె వంక చూసి తన వైపే ఆమె చూస్తూ ఉండడం తెలిసి చిన్నగా నవ్వి డిన్నర్ చేసావా అసలు అని అడిగాడు. సమాధానం చెప్పకుండానే నువ్వు చేసావా అని అడిగింది ఆద్య. నువ్వెలాగో చేసి ఉండవని నేను తెలియదు అంటూ పక్కనే ఉన్న 5 స్టార్ హోటల్ దగ్గర కారు ఆపాడు. హోటల్ వంక చూసి కారు దిగమంటున్న ఆకాష్ మాటను విని కారు దిగింది తను. అక్కడ క్యాండిల్ డిన్నర్ ముగించుకుని కారు ఎక్కిన మరుక్షణం ఇప్పుడైనా చెప్పు ఆకాష్, అసలు ఎక్కడికి వెళ్తున్నాం మనం అని అడిగింది ఆద్య. అని అసహనంగా చూసి ఈ రాత్రి మనం ఇంటికి వెళ్ళడం లేదు, ఎంజాయ్ చేయబోతున్నాం. నువ్వు ఇక ఈ ప్రశ్నలు ఆపి నా వెంట వస్తూ ఉండి చాలు. నిజంగానా? ఆనందంతో ఆద్య కళ్ళు పెద్దవయ్యాయి. ఆమె ఆనందం చూసి నవ్వి కారుని పోనిచ్చాడు ఆకాష్. నెమ్మదిగా మేఘాల కిందగా వెళ్తున్నట్టు ఉన్న కారు ఎగ్జిబిషన్ గ్రౌండ్ లోపలికి వెళ్ళింది. చాలా విశాలంగా ఉంది ఆ ఎగ్జిబిషన్. చుట్టూ వేలల్లో జనాలున్నారు. లక్షల్లో లైట్లున్నాయి. ఆ కాంతుల మధ్యలో ఒకరి చెయ్యి ఒకరు అందుకుని నడిచారు ఆకాష్ ఆద్య. ఇక ఆద్య నచ్చినవన్నీ కొనుక్కుని తింటూ చిన్న పిల్లల గెంతుతూ పరిగెత్తుతూ ఆడుకుంటున్న ఆద్యాన్ని చూసి ఆకాష్ ఆనందం అవధులు దాటింది. ఆద్యకు జీవితంలో రెండవసారి ఇలా ఎగ్జిబిషన్ కి వచ్చి సరదాగా గడపడం. ఆమె 8వ తరగతిలో ఉన్నప్పుడు శాంతి గారితో వెళ్ళిందోసారి. ఆ తర్వాత ఎన్నోసార్లు అవకాశం వచ్చినా ఎందులోనూ ఆనందం ఉండదని నమ్మి ఎప్పుడు వెళ్ళలేదు.
ఇప్పుడు ఆకాష్ పక్కన ఇంతలా పరిస్థితులను వాతావరణాన్ని ఆనందంగా ఆస్వాదించడం చాలా సంతోషంగా ఉంది తనకు. ప్రపంచంలో ఏ ప్రేమికులు మొదటి రాత్రి ఇలా జరుగుండదేమో. రెండు మనసులు ఒకరి హృదయాన్ని మరొకటి దాచుకోగానే రెండు దేహాలు దానికి అడ్డు చెప్పకుండా అంగీకరించిన కలవలేని సూర్య చంద్రుల సంగమం ఇది. సూర్యుడితో పగటికుండే బంధం, రాత్రితో చంద్రుడికుండే అనుబంధం లాంటి బాంధవ్యం కావాలి. అది అదృశ్యంగా ఆద్య ఆకాశాల మధ్య ఉన్నప్పటికీ ఇంకా రూపం దాల్చలేదు. దేహాలు కలిస్తేనే ప్రేమ కాదు కదా, కానీ అది ప్రేమను మరింత తెలిపే సాధనం. నా మనసులో దేహంలో నీకు తెలియని రహస్యాలు లేవు ప్రియా అని ప్రతిజ్ఞ చేసుకుంటూ ఒకరిలో ఒకరు లీనమై విలీనమై అద్భుతం. ఇలాంటి అద్భుతాలలో ఉన్న మాధుర్యాన్ని అంచనా వేయటం ఇక అనుభవజ్ఞుల కంటే ఎదురు చూపుల మనుషులకే తెలిసేమో. ఇక ఎగ్జిబిషన్ తర్వాత మ్యూజియం కి తీసుకుని వెళ్ళాడు ఆకాష్. ఇక రాత్రి ముగిసిపోతుందని అర్థమయ్యేసరికి తిరిగి ఇంటికి ప్రయాణమయ్యారు. వెళ్తూ ఉండగానే మధ్యలో నిద్రపోయింది ఆద్య. ఆమె ముఖాన్ని అపురూపంగా చూసి పక్కకు చూసేసరికి ఆమె సీట్ బెల్ట్ పెట్టుకోకపోవటం గమనించి, ఇదేంటో ఎన్నిసార్లు చెప్పినా సీట్ బెల్ట్ మాత్రం పెట్టుకోదు, మళ్ళీ ఏమైనా అంటే అరుస్తుంది. దీని గురించి నేనే ఆలోచించాలి, నేనే జాగ్రత్త చెప్పాలి, మళ్ళీ దీని అరుపులన్నిటినీ నేనే భరించాలి అని మనసులోనే అనుకుని కారు పక్క కాపి సీట్ బెల్ట్ పెట్టేందుకు వంగాడు. దాంతో ఆమె ముఖం మరింత దగ్గర అవగా ఆమె వెచ్చని శ్వాస అతని పెదవులకు తాకుతూ ఉండగానే ఆమె పెదవుల దగ్గరే ఆగిపోయింది ఆకాష్ చూపు. మనసు వాటిని తాకి ముద్దు పెట్టుకోమంటుంటే, నీకేంటి ఎన్నైనా చెప్తావు, ఇప్పుడు గనుక ఇది లేచిందంటే నన్ను చంపేస్తుంది అంటూ తనలో తానే గొనుక్కుంటూ ఆద్య నుండి దూరం జరగలేకపోతున్నాడు ఆకాష్. అతని మీసాలు ముళ్ళుగా గుచ్చుకున్నట్లు అనిపించి కళ్ళు తెరిచి చూసింది ఆద్య. ఒక్కసారిగా ఉలిక్కిపడి, నేనేం చేయడానికి రాలేదు, జస్ట్ సీట్ బెల్ట్ అంటూ సీట్ బెల్ట్ ని చూపించి ఇంకేం చెప్పలేక కంగారుగా తన సీట్లో కూలబడ్డాడు ఆకాష్. కనుబొమ్మలు ముడివేసి చూసింది ఆద్య. అతని నుదుటి మీద చెమట పడుతూ ఉండడం గమనించి చిన్నగా నవ్వి అతని కళ్ళల్లోకి చూస్తూ అతని వైపుగా వంగి అంగుళం దూరంలో అతని ఊపిరి తాగుతూ ఉండగానే నుదుటి మీద చెమటలు చెదిరిపోయేలా ఊదింది తను. ఆకాష్ కళ్ళు మూసుకోగానే కాస్త కిందకి జరిగి అతని పెదవుల మీద తన పెదవులు ఉంచింది. ఆ మరుక్షణం తన స్థానానికి మారబోతున్న ఆద్యాన్ని కదలకుండా ఆమె చుట్టూ చేతులు పెనవేసి పట్టుకుని వదలబోతున్న ఆమె పెదవులను మరింత గాఢంగా తన పెదాలతో హత్తుకున్నాడు. అలా ముద్దు నిమిషం కాస్త 5 నిమిషాలు, 5 నిమిషాలు కాస్త 10 నిమిషాలు అయ్యాయి. 4 పెదవులు కలిసి తనివి తీరకుండానే ఆడే ఆటలో మరో 5 నిమిషాలు గడిచిపోయాయి. ఆద్యకైతే ఊపిరి ఆడడం లేదు. బరువైన శ్వాసని బలవంతంగా అదిమిపెట్టి కౌగిల్ని కాస్త కూడా వదులు చెయ్యాలని లేని ఆకాష్ చేతులకు నచ్చ చెబుతూ నెమ్మదిగా లేచి తన స్థానంలో కూర్చుంది. ఆమెను కాసేపు అలాగే రెప్పార్పకుండా చూసి కార్ స్టార్ట్ చేశాడు ఆకాష్. విండో కిందకి దించింది తను. వీధి లైట్ల వెలుతురులో ఆమె పెదాలు ఎర్రగా మెరిసిపోతూ ఉన్నాయి. కానీ అది లిప్ స్టిక్ వల్ల వచ్చిన ఎరుపులా లేదు. ఆకాష్ పంటి కింద నలిగి అనంతమైన ప్రేమని రగరించిన ఒంట్లోని రక్తమంతా పెదాల్లోకి వచ్చినట్లుంది. గాలికి రెపరెపలాడుతూ ముఖం అంతా హాల్లేస్తున్న ముంగురులను చెవి వెనుక బంధించి పెదవులను తడిమి చూసుకుంది ఆద్య. కాసేపటి క్రితం జరిగిన యుద్ధపు ఆనవాళ్ళు ఇంకా అలాగే ఉన్నాయేమో. కాస్త మండినట్లుగా అయ్యాయి అద్రాలు. కాస్త నొప్పిగా అనిపించింది, కానీ బాధగా లేదు, హాయిగా ఉంది. ఆ నొప్పి ఆమెకు నచ్చింది. కన్నీటిని కాకుండా ఆనంద బాష్పాలనిచ్చే నొప్పి ప్రపంచంలో ఉంటుందని ఇప్పుడు తెలిసింది తనకు. దాన్ని పరిచయం చేసి ఏకాంతంగా ఉంటే శోభనం గదిలో ఆమె ఎక్కడ మెచ్చుకుంటుందేమోనని రాత్రిని ఆమెకు కనబడకుండా చేసిన ఆకాశవంక ప్రేమ నిండిన కళ్ళతో చూసి, నీకు దగ్గరవ్వాలని ఉంది, నీలో కరిగిపోవాలనుంది, నా నుండి బయటికి వెళ్ళగలిగే దారులన్నిటినీ మూసి నిన్ను నాలో జీవితాంతం బంధించాలని ఉంది అని మనసులో బిగ్గరగా అనుకుంటూ అతని భుజం మీద ఒదిగిపోయింది. మరి ఏం జరుగుతుందో వచ్చే ఎపిసోడ్ లో చూద్దామండి. అలానే
స్టోరీ నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఈ స్టోరీ మీద అభిప్రాయాన్ని కూడా చెప్పండి. ఇంకా ఇవి ఇంకో 30 ఎపిసోడ్లు ఉంటాయండి. అయిపోతుంది తొందరలోనే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.